డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెంలో సిఆర్సి ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. రివ్యూ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానివల్ల ఇలాంటి అనంతాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అవినీతి కింద స్థాయిలో చేత స్థాయిలో నుంచి అవినీతి పెట్టుకునిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు. కానీ ఎవరు చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రధానికి ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఓవరాల్గా చూస్తే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ అంశంలో కూడా ప్రభుత్వం వచ్చి ప్రజా ఇంపుగా లేదు, ప్రజా కండక పాలన జరుగుతుంది. కాబట్టి మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు భరించవలసిన రాజ్యాంగం. కానీ అన్నిసార్లు ఉండదు. ఒకసారి ప్రజాప్రభుత్వం వస్తాయి. దయచేసి అటువంటి పరిస్థితి కాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు. అంతా కూడా బాగోవాలని కోరుకోవడంలో ప్రజలు కోరుకోవాలి, ప్రజా నాయకులు కోరుకోవాలి, రాజకీయ పార్టీలు కోరుకోవాలి. మేము కోరుకుంటుంది అదే. ఈ రాష్ట్రం సుపరిచితంగా ఉండాలి, ప్రజలు కోరుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాం. కానీ ఇదేంటి ప్రజాఖండగా పాలన చేస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా దీనికోసం పోరాడతాం. ప్రతి అంశాన్ని ఎండగడతాం, ప్రతి అంశాన్ని నిలబడతాం, ప్రతి అంశం కోసం మేము పోరాడతామనే విషయాన్ని ఈ ద్వారా ఈ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అంతే 750,000 జాబ్ కార్డుని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో తొలగించింది ప్రభుత్వం. దేనితో అంటే మన ఉద్యోగం పోయినాయి కదా. ఇంక నువ్వేం ఇస్తావు ఉద్యోగం? ఏం కార్యక్రమం చేస్తావు? ఎవరంటే తండ్రి పక్క, కొడుకో పక్క, లేకపోతే ఆయన తాలూకా దత్తపుత్రుడు పక్క, వచ్చాడుగా వాళ్ళందరూ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఒక ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడితే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీతోనే మాట్లాడాలి. అంతేగాని చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కార్యక్రమాలు ఉంటే అది ఎన్నాళ్ళు కొనసాగదు. తాత్కాలికం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు కావాల్సింది స్వాస్థ్యంగా వారికి ఒక నమ్మకం కావాలి. ఈ ప్రభుత్వంలో నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వం ప్రజలకు వచ్చి భరోసా లేదు. చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ప్రజాపాలన చేస్తున్నాం. ఇది ఈ వైద్య కౌన్సిల్ని చేయడం కార్యక్రమం. కాబట్టి ప్రజలందరినీ కూడా ప్రజలందరూ మద్దతు తెలిపారు. రేపు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని 15 ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కోనసీమ జిల్లా సంబంధించి స్థానికంగా రేపటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ సమస్య వస్తే సమస్య పట్ల పరిగణిస్తాం. చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి చేయించి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మానభంగాలు కానీ, మహిళల పట్ల అత్యాచారాలు కానీ, లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ, లేదు జరిగిన హత్యలు కానీ 5 సంవత్సరాలు ఏం జరిగావు మీరు వచ్చి బేరీలు తెచ్చుకోండి. ఈ 18 కాలంలో 1 కానీ 2 కానీ 10 కానీ 20 ఎక్కువ జరిగాయి లేదా ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది 18 కాలం? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో సానుభూత అంత కంట్రోల్లో ఉండి 18 కాలంలో ఎందుకు అది తప్పైంది? పర్యవేక్షణ లేకపోవడం.